రేపటి మధ్యంతర బడ్జెట్ మెప్పిస్తుందా? సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తుందా? ఆర్థిక స్థిరీకరణకు పెద్దపీట వేస్తుందా? సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్న వేళ ఈ పద్దులో మోడీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలు ప్రకటిస్తుందా? నిర్మలమ్మ పద్దుపై దేశవాసులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన మోడీ సర్కార్ ఈ పద్దులో జనాకర్షక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుందన్న అంచనాలున్నాయి. అయితే వాటి జోలికి వెళ్లకుండా మూలధన వ్యయం పెంపు ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకే ప్రాధాన్యమిస్తోందా, లేదంటే సంక్షేమం అభివృద్ధి అంశాల్లో సమతుల్యత పాటిస్తుందా? ఇలాంటి ప్రశ్నలపై అంతటా విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. తాత్కాలిక పద్య అయినా ఎన్నికల ఏడాది కాబట్టి కేంద్రం తమపై ఎంతో కొంత కరుణ చూపుతోందని వివిధ వర్గాలు ఆశగా ఎదురుచూస్తూ ఉండగా, ఆర్థిక స్థిరీకరణకే సర్కార్ పెద్దపీట వేయొచ్చని పారిశ్రామిక వాణిజ్య రంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాభావంతో పాటు ఇతర సమస్యలతో దేశవ్యాప్తంగా రైతన్నలు సతమతమవుతున్నారు. వారిని ఆకట్టుకునేందుకు బడ్జెట్లో సర్కార్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పీఎం కిసాన్ పథకం కింద ఇప్పుడు కేంద్రం అన్నదాతలకు ఏడాదికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఆ మొత్తాన్ని 9,000కు పెంచే అవకాశాలున్నాయని జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందరికీ కాకపోయినా మహిళా రైతులకు ఈ పెట్టుబడి సహాయాన్ని రెట్టింపు చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని కొందరు చెబుతున్నారు. తద్వారా మహిళా ఓటర్లను మోడీ సర్కార్ తన వైపునకు తిప్పుకునే అవకాశాలు మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. ఎరువుల రాయితీ, పంట బీమా విషయంలోనూ రైతులకు అనుకూల ప్రకటనలు ఈ పద్దులో ఉంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించింది. అందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవటమే. ఏడాది క్రితంతో పోలిస్తే 2023 నవంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎఫ్సిజి విక్రయాలు 9.6% తగ్గాయి. ఇక గ్రామీణుల ఆదాయం, కొనుగోలు శక్తి పెంపుపై కేంద్రం దృష్టి సారించాలి. వ్యవసాయేతర ఆదాయాన్ని పెంచుకునేలా చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించాలి. మరోవైపు విద్యా, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగాలి. పీఎం ఆవాస్ యోజన్, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు ఈ దఫా బడ్జెట్లో ప్రాధాన్యం పెంచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు మార్కెట్ నిపుణులు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభం వంటి పరిస్థితులతో అంతర్జాతీయంగా ఒడిదుడుకులున్న ప్రస్తుత భారత వృద్ధి అంచనాలను ఆశాజనకంగానే ఉన్నాయి. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి వృద్ధి రేటు 7 నుంచి 7.6% మధ్య ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని, 2025 కల్లా $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశం కాంక్షిస్తోంది. అవి సాకారం అవ్వాలంటే వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను, మేక్ ఇన్ ఇండియాను ఇంకా ప్రోత్సహించాలి. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయాలి. రిటైల్ ద్రవ్యోల్బణం 2023 డిసెంబర్లో 5.7% తాకింది. దానికి కళ్ళెం వేసే చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆదాయ పన్ను స్లాబుల్లో ఈ దఫా పెద్దగా మార్పులేవి ఉండకపోవచ్చు అన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అల్ప మధ్యాదాయ వేతన జీవులకు ఊరట కల్పించేలా ప్రామాణిక తగ్గింపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 1,00,000కు పెంచొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిమితి 5 ఏళ్లుగా 50,000 రూపాయలుగానే ఉంది. ద్రవ్యోల్బణం పెరిగినా ఇన్నాళ్లు దాన్ని కేంద్రం సవరించలేదు. కొన్నేళ్లుగా రైల్వే ఆధునీకరణకు కేంద్రం పెద్దపీట వేస్తోంది. సరుకు రవాణా, నడవాల ఏర్పాటు, డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులను వేగంగా చేపడుతూ క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. అయితే అదే పందాను కొనసాగిస్తూ మరిన్ని ఆధునిక వందే భారత్ హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రైల్వేలో మూలధన వ్యయం తగ్గకుండా చూసేందుకు తాత్కాలిక పద్దులోనే ఏకంగా 3 లక్షల కోట్ల వరకు ఆ శాఖకు కేటాయించొచ్చని అంచనాలున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి ఊపు తీసుకురాగల సమర్థత ఉన్న పునరుత్పాదక ఇంధనాలు, ఫిన్టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆరోగ్య సేవ, అలాగే బీమా, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి రంగాలకు బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెరిగేలా చూడాలి. భారత ఎగుమతుల్లో దాదాపు 40% వాటా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులదే.
అయితే ఆ రంగంలోకి వారికి రుణ వెసులుబాట్లు కల్పించాలి. గత 5 ఏళ్లలో ప్రభుత్వం మూలధన వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ఊపందుకుంది. పీఎం గతిశక్తి పథకంలో పలు ప్రాజెక్టుల పనులు వేగంగా పుంజుకున్నాయి. రోడ్డు రైలు నెట్వర్క్ బాగా విస్తరిస్తోంది. అదే బాటలో మౌలిక వస్తువులపై మూలధన వ్యయం పెంపునకు మోడీ సర్కార్ మధ్యంతర పద్దులోనూ మొగ్గు చూపవచ్చు. ఇక మూలధన వ్యయం పెరిగితే జీడిపి వృద్ధి రేటు పెరుగుతోంది, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్య లోటు జీడిపిలో 5.9%గా ఉంది. 2025 నుంచి 26 కల్లా దాన్ని 4.5%కి తగ్గించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. 2023 నుంచి 24లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు బడ్జెట్లో విధించుకున్న లక్ష్యాలను మించడం సర్కార్కు సంతోషాన్నిస్తుందని చెప్పొచ్చు.